క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం. మరి పరిశుద్ధ సన్నిధిలో ఈ పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధన యందు పరిశుద్ధ సంఘముగా పరిశుద్ధుల సమూహంగా కూడి వచ్చినటువంటి సంఘ బిడ్డలందరికీ ప్రభు నామమున బట్టి అందరికీ షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనల్ని అనుగ్రహించును గాక. పరిశుద్ధ లేఖనాలకు వెళ్దాం. దేవుని యొక్క వాక్యంలో ఈ దేవుడు మనకిచ్చినటువంటి క్రైస్తవ ప్రామాణిక గ్రంథం బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. 60 పుస్తకాల్లో 4 పుస్తకాలు అనగా మత్తయి, మార్కు, లూకా, యోహాను గ్రంథాలు యేసుక్రీస్తు ప్రభువుల వారు చేసినటువంటి భూలోక పరిచర్యను మనకు స్పష్టమైనటువంటి రికార్డు ఇస్తూ ఉంది. అయితే చాలామంది అడుగుతూ ఉంటారు, యేసు ప్రభు వారు 39 అద్భుతాలు మాత్రమే చేశాడా అంటే అది మాత్రం చేయగలడా అని. కానీ దేవుని యొక్క వాక్యంలో ఒక చక్కటి మాట ఉంటుంది. యేసు వారు భూమి మీద చేసినటువంటి పరిచర్య అంటే ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి 3.5 సంవత్సరాల పరిచర్య అంతటినీ బైబిల్ గ్రంథంలో ప్రభువారు పొందుపరచలేదు. కానీ మనకు ఏది అవసరమో దేని ద్వారా మనము ఆత్మీయంగా బలపరచబడతామో, ఏది మరింత శ్రేష్టమైనదో వాటిలో కొన్నింటిని మాత్రమే ప్రభువారు మన కొరకు పొందుపరిచాడు. అందునే యోహాను చక్కని మాటలు రాస్తూ ఉంటాడు. యోహాను శుభవార్త 20వ అధ్యాయం 30వ వచనంలో అంటాడు. అలాగే 21, 25, 20, 30, 31 వచనాలు, అలాగే 25వ వచనం 21వ అధ్యాయం 25వ వచనాన్ని కలిపి చదవాలి. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడెను. యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు. వాటిలో ప్రతిదాన్ని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైన చాలదని నాకు తోచుతున్నది. అదనమాట దేవునికి స్తోత్రం. అంటే ఇవి కాక దేవుడు చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు చేసినటువంటి అద్భుతాలు మరి ఇంకా చాలా ఉన్నాయి. కానీ అవన్నిటిని వివరించి రాస్తే అలా రాయబడినటువంటి గ్రంథాలు పెట్టడానికి భూలోకమే సరిపోదు. అందుకోసం ప్రభువారు ఏం చేశారంటే మన ఆత్మీయ జీవితాలకు మనకు అవసరమైన వాటిలో కొన్నింటిని ప్రభువారు తన యొక్క పరిశుద్ధ గ్రంథంలో దాచిపెట్టాడు. ఆయన దాచిపెట్టినటువంటి ఆయన పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి అంశాల్లో నుండి ఒక మాటను ఈరోజు మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేసెను. దేవునికి స్తోత్రం. చక్కటి మాట ఇక్కడ రాయబడుతున్నది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు తన శిష్యులను అద్దరికి పంపించడం. ఈ సందర్భం ఏంటంటే మనందరికీ తెలిసినటువంటి సందర్భమే. మనం చిన్ననాటి నుండి ఇంచుమించు సండే స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఈ సందర్భాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఆ సందర్భం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభుల వారు నీటి మీద నడిచినటువంటి సందర్భం. ఎంతమంది గుర్తుంది యేసు వారు నీటి మీద నడిచినట్లు? పరిశుద్ధ గ్రంథంలో ఈ లోకంలో ఏ మనుషుడు చేయలేని, ఏ మానవుడు చేయలేని, ఏ శాస్త్రవేత్త చేయలేని, ఏ శాస్త్రానికి అందని మహా అద్భుతం ఏంటంటే యేసువారు నీటి మీద నడవడం. ఆయన నీటి మీద నడిచి ప్రకృతి ధర్మాన్ని జయించి ప్రకృతి మీద కూడా తన యొక్క విజయాన్ని ప్రకటించి తన అధికారాన్ని అక్కడ చాటి చెప్పినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. ఇప్పుడు అంతా మనం చదువుకోవడానికి దాన్ని వివరించడానికి సమయం లేదు. కానీ మనం చదివినటువంటి వాక్య భాగంలో ఒక మాటను మాత్రమే నేను ధ్యానం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి
అక్కడికి వచ్చినటువంటి అనేక మంది ప్రజాంగాన్ని, ప్రజా జనాంగాన్ని, ప్రజలను, ప్రజా సమూహాన్ని యేసు వారు ఏం చేస్తున్నారంటే ఎవరింటికి వారిని పంపించేస్తున్నారు. ఇసుమిచ్చు యేసు వారు ఎక్కడ వాక్యం చెప్పినా అక్కడికి ఎంతమంది వస్తూ ఉండేవారంటే వేలాది జనాంగము వస్తూ ఉండేవారు. బహుజన సమూహము యేసయ్యను వెంబడిస్తూ ఉండేవారు. అక్కడికి కూడా వేలాది మంది వచ్చారు. వారందరూ కూడా ప్రయాణమై తిరుగు ప్రయాణంలో ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళక మునిపే ఆయన వారిని ఏం చేశారంటే తన శిష్యులను, ఎంతమంది శిష్యులు, ఆ 12 మంది శిష్యులను యేసు వారు ఏం చేస్తున్నాడంటే, అయ్యా మీరు నాకంటే ముందుగా అద్దరికి వెళ్ళాలని ఏం చేశాడు ఆయన? అతిథి బలవంతము చేశాడు. హీ కంపెల్ దెమ్, అంటే ఆయన వారిని బలవంతం చేసి అద్దరికి పంపించాడు. వీళ్ళు మొత్తం మీద నావికి బయలుదేరి వెళ్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అసలు యేసు వారు ఎందుకు వారిని అద్దరికి పంపించాడు? అసలు దాని వెనుక ఉన్న భావం, అసలు దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అనేటువంటిది ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారి లోకంలో పరిచర్య చేసినప్పుడు ప్రతి క్రైస్తవునికి 3 రకాలైనటువంటి పిలుపులు, భారాలు పెట్టాడు. ఆ మూడింటిని జ్ఞాపకం చేస్తాను. మొదటిది, యేసు వారు ప్రతి ఒక్కరిని, ఆయన ఈ లోకులను, సమస్తమైన మానవాళిని ఒక పిలుపు ఇస్తున్నాడు. ఏంటి ఆ పిలుపు అంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన ప్రజలారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఇది జనరల్ కాల్, అంటే సమస్తమైన మానవాళ్ళందరికీ దేవుడు ఇచ్చేటువంటి పిలుపు. ఈ పిలుపులో ఉంది ఏంటంటే, ఆయన యుద్ధకు వస్తే, ఆయన చెంతకు వస్తే, ఆయన చెంత నిలబడితే ఆయన వారికి విశ్రాంతిని ఇస్తాడు. దేని నుండి విశ్రాంతిని ఇస్తాడు? శ్రమల నుండి విశ్రాంతిని ఇస్తాడు, కష్టం నుండి విశ్రాంతిని ఇస్తాడు, నష్టం నుండి విశ్రాంతిని ఇస్తాడు, మనశ్శాంతిని ఇస్తాడు, విశ్వాసము ద్వారా వారి హృదయాలను బలపరుస్తాడు, వారి భవిష్యత్తులో నిరీక్షణిస్తాడు, పడిన వారిని లేవనెత్తాడు, కురింగిన వారిని బలపరుస్తాడు, అనారోగ్యంగా వారు స్వస్థపరుస్తాడు. ఆయన యుద్ధకు వస్తే ఆయన ఎంత మాత్రం కూడా ఎవరిని కూడా త్రోసిపుచ్చేవాడు కాదు. ఆయన యుద్ధకు వచ్చిన వారందరికీ కూడా ఆయన కృప చూపడానికి ఐశ్వర్యవంతుడు గనుక ఆయన ఒక జాతిని, ఒక కులమును, ఒక రంగుతో ఉన్న వారిని, లేదా ఒక లింగ భేదముతోనూ ఆయన పిలవడం లేదు. కానీ ఈ సమస్తమైన మానవాళ్ళందరినీ, అనగా ఈ లోకంలో ఉన్నటువంటి మానవ జాతి అంతటిని యేసయ్య వారు స్పష్టంగా పిలుస్తున్నాడు, నా యుద్ధకు రండి. ఎవరు? ప్రయాసపడి భారమో మోస్తున్నవారు. ఈరోజు ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి మనుషులకు దేవుడిస్తున్న పిలుపు ఏంటంటే, నా యుద్ధకు రండి. ఏ భారాన్ని మనుషుడు ప్రయాసపడి మోస్తున్నాడంటే పాప భారాన్ని మోస్తూ ఉన్నాడు. మనుషుడు మోయలేని భారం ఏంటంటే పాప భారము. ఈరోజు మనుషులందరికీ తెలిసినటువంటి ఒక విషయం ఏంటంటే, మేము పాపం చేశాము, మా పాపమునకు మరణము మాకు ప్రాప్తించింది. ఈ పాపము నుండి, మరణము నుండి తప్పించేవాడు మాకు కావాలి అని మనుషుడు బ్రతుకులాడుతూ ఉన్నప్పుడు ఎవరికి నచ్చిన దానిని వాడు దేవునిగాను దేవతగాను చేసుకుని ఆరాధన చేస్తున్నారు. వారు వారికి నచ్చినటువంటి కథలను, వారికి నచ్చినటువంటి విషయాలను వారికి మత గ్రంథాలుగా రాసుకుని వారి మతాలలో వారి యొక్క జీవన విధానాల్లో జీవిస్తూ ఉన్నారు. లేకపోతే కథలను అల్లుకునో, లేకపోతే వారి ఉద్దేశాలను అల్లుకునో, వారి ఉద్దేశాలను వారు దేవుడిగా చెప్పుకున్న వారి మీద రుద్దో వారి యొక్క జీవన శైలిని కొనసాగిస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది, ఏ మనుషుడు కూడా పాపము నుండి తప్పించబడటం అసాధ్యం. ఎందుకంటే మనుషుల యొక్క పాపం పోవాలంటే ఖచ్చితంగా మనుషుని కొరకు ప్రాణం పెట్టడానికి దేవుడు అనేవాడు రావాలి. దేవుడు అనేవాడు పాపి కొరకు ప్రాణం పెట్టకపోతే, మరణ శాసనాన్ని రాసిన వాడు మరణించకపోతే ఆ మరణ శాసనం నుండి మనుషునికి విముక్తి లేదు. అందుకోసమనే ఏ దేవుడైతే మనుషుని తయారు చేశాడో, ఏ దేవుడైతే మనుషుని మీద పాప శిక్షను అమలు చేశాడో, అదే దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి మానవునిగా దిగి వచ్చి మన కొరకు, మన పాపం నిమిత్తమై కలువరి శిలువలో రక్తం గార్చి మన కొరకు మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి మన పాప భారం మీద మనకు విముక్తిని అనుగ్రహించాడు. ఇక క్రీస్తులో ఉన్నవాడు, అనగా క్రీస్తు రక్తంలో కడగబడిన వానికి ఇక పాపం వాని మీద అధికారము
లేదు. అందుకని రోమపత్రిక 8వ అధ్యాయం అన్నాడు, కాబట్టి క్రీస్తునందున్న వానికి ఏ శిక్ష లేదు. అనగా ప్రయాసపడి భారం మోస్తున్న వారు క్రీస్తు యొద్దకు రాగలిగితే, క్రీస్తులో ఉండగలిగితే, క్రీస్తునందు ఉండగలిగితే, క్రీస్తును అంగీకరించగలిగితే వారు పాపము నుండి విడిపించబడుతున్నారు, పాపపు శిక్ష నుండి విడిపించబడుతున్నారు. ఇక పాపం నుండి విడిపించబడటమే కాదు, వారి మీద పాపపు భారం ఏమాత్రమో ఉండదు. ఇక వారు పాపంలో ఉన్నవారు కాదు, పాపంలో నిలిచిన వారు కాదు. వాక్యం చెబుతుంది, క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడు. ఆమేన్. ఈరోజు ఆయన పిలుపును అంగీకరించి, ఆయన పిలుపుకు లోబడి ఈ లోకాన్ని విడిచిపెట్టి క్రీస్తులోనికి వచ్చినటువంటి మనమందరము కూడా, క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా మనము నిస్సందేహంగా చెప్పవచ్చు, మనమందరము కూడా పరిశుద్ధులము. నమ్మితే బేకరిగా దేవునికి స్తోత్రం. నేను పరిశుద్ధని అన్నవారు చెయ్యొద్దండి ఒకసారి. ఇప్పుడు కూడా ఎత్తరా? నేను పరిశుద్ధుని, నేను కాసేపే పరిశుద్ధుని అన్నారు. నేను పరిశుద్ధుని అన్నవారు చేతులు ఎత్తండి ఒకసారి. క్రీస్తు రక్తం కడగబడిన వారందరము పరిశుద్ధులమే. హల్లెలూయా. మనమందరం కూడా క్రీస్తు రక్తాలు కడగబడిన వారం గనుక మనందరం ఎవరు? నేను పరిశుద్ధుణ్ణి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు సంఘములో, క్రీస్తు శరీరములో చేర్చబడిన మనందరం కూడా పరిశుద్ధులం. మొదటి పిలుపు ఆయన అందరికీ ఇచ్చాడు. ఇక రెండవ పిలుపు, ఆయన ఇచ్చిన రెండవ పిలుపు ఏంటంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, నా వెంబడి రండి. ఫస్ట్ కూడా ఆయన పిలిచింది ఏంటంటే కమ్ ఆన్ టు మీ. అది సెకండ్ కాల్ ఏంటంటే ఫాలో మీ. నా వెంబడి రండి. నా వెంబడి రండి అంటే, నా వెంబడి రండి అంటే నా వెనకాల రండి. నా వెనకాల రండి అంటే ఫాలో మీ. అంటే ఫాలో మీ అంటే నన్ను వెంబడించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను వెంబడించండి, నన్ను వెంబడించండి. ఫాలో మీ, కమ్ ఆఫ్టర్ మీ. నా వెనక రండి అంటే నేను ఎలాగైతే ఉన్నానో మీరు కూడా అలాగనే ఉండండి. నేను ఎలా నడుస్తున్నాను మీరు కూడా అలాగే నడవండి. నేను ఏం చేస్తున్నాను మీరు కూడా అలాగనే చేయండి. నేను ఎలా ఉంటున్నాను మీరు కూడా అలాగనే ఉండండి. నేను ప్రతి దానిలో మీకు మాదిరినిచ్చి వెళ్ళాను, నా మాదిరిని అనుసరించి మీరు నడవండి. ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి. క్రైస్తవుడు అంటే ఎవరు అంటే క్రీస్తును పోలినవాడు. క్రీస్తును అందులో పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడిచినట్లు. అంటే పౌలు గారు ఎవరిని పోలి నడిచాడు? క్రీస్తును పోలి నడిచాడు. సంఘం ఎవరిని పోలి నడవాలి? ఇప్పుడు ఒక ఉదాహరణ చెబుతాను. బౌద్ధులు అని ఎవరిని అంటారు? బుద్ధుని వెంబడించే వారిని బౌద్ధులు అంటారు. క్రైస్తవుడు అంటే క్రీస్తును వెంబడించిన వాడు క్రైస్తవుడు. ఇప్పుడు చెప్పండి, నేను నిజముగా క్రైస్తవుని అన్నవారు దేవునికి స్తోత్రం. నిజముగా క్రైస్తవుని అన్నవారు నిజ క్రైస్తవ్యం. నిజ క్రైస్తవ్యం అర్థం అవ్వలేదు మీకు? నిజ క్రైస్తవ్యం, నేను ప్రభువుని తప్ప మరెవరిని వెంబడించాను, నేను క్రీస్తుని తప్ప మరొకరిని వెంబడించాను, ఆయన మాట తప్ప మరి దేనిని వెంబడించాను. చేతులెత్తిన వారు దేవుడు దీవించును గాక. నిజ క్రైస్తవ్యం అంటే యేసు వెంట నడవడం, యేసును పోలి నడవడం. అందుకోసమే యేసును పోలి నడవడం కోసమే మనం ఏం చేస్తున్నామంటే క్రీస్తు మాదిరిగా బాప్తిసాలు పొందుతున్నాం. ఏ బాప్తిసం పొందుతున్నాం? నీటిలో ముంచేటువంటి బాప్తిసం. క్రీస్తు వారు ఆయన నీటిలో ముంచుట ద్వారా బాప్తిసం పొందినాడు కనుక, నీటిలో బాప్తిసం పొందినాడు కనుక మనం కూడా ఆయనను పోలి నీటిలో బాప్తిసాన్ని పొందుతున్నాం. అలాగే ఆయన మన కొరకు ప్రార్థన చేశాడు కనుక, ఆయన మనకు ప్రార్థన నేర్పించాడు కనుక మనము ప్రార్థన చేస్తున్నాం. ఆయన తన శత్రువులను ప్రేమించమన్నాడు కనుక, ఆయన ప్రేమించాడు కనుక మన శత్రువులను మనము ప్రేమిస్తున్నాం. హలో, మనం తిట్టిన వారిని ఆయన తిట్టొద్దు అన్నాడు కనుక మనం తిట్టిన వారిని కూడా మనం ఏం చేయట్లేదు, తిట్టడం లేదు. మనం కొట్టిన వారిని మనము కొట్టడం లేదు. మనం తిట్టిన వారిని మనము, నిన్ను తిట్టిన వారి గురించి ప్రభు ఏం చేయమన్నాడు? మా సునీత ఎలా ప్రార్థన చేయమన్నాడు ప్రభు? నిన్ను తిట్టిన వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు, అంతేగాని తిరిగి తిట్టమనలేదు కదా. నిన్ను హింసించిన వారి కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. వారి కొరకు నువ్వు విజ్ఞాపన చేయాలి. నీ ఎడల అపరాధం చేసిన వారిని నువ్వు క్షమించాలి. ఎందుకు క్షమించాలంటే మనం ప్రభు ఎడల చేసిన అపరాధములను ప్రభు మనలను క్షమించాడు కనుక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అందుకనే క్రైస్తవ సమాజము భారతదేశంలో, ప్రపంచ దేశాల్లో విస్తరింపబడడానికి, అనేకులు క్రీస్తు వెంట నడవడానికి గల కారణం ఏంటంటే క్రీస్తు యొక్క బోధలు సంపూర్ణమైన మనుషుని మానవత్వం వైపు నడిపిస్తుంది. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఈరోజు క్రీస్తును వెంబడించేటువంటి మనము క్రీస్తును పోలి నడవవలసిన వారమై ఉన్నాము. క్రీస్తు మనలో జీవించవలసిన వాడై ఉన్నాడు. మనల్ని చూసిన వెంటనే చూసిన వారు మనలో ఎవరు కనబడాలంటే క్రీస్తు కనబడాలి. హల్లెలూయా. అది రెండవ వాడు ఏంటంటే క్రైస్తవుడు. మొదటి పిలుపు అందరికీ నా దగ్గరకు రండి. నా ఎదుగు వచ్చిన వారు మీరు ఏం చేయాలి? ఆయన ఎదుగు వచ్చిన వారు ఏం చేయాలి? ఆయనను వెంబడించాలి. ఆయన వెనక మాత్రమే నడవాలి. ఆయన మాటలలో మాత్రమే నడవాలి. ఆయన చెప్పింది మాత్రమే చేయాలి. ఆయన వద్దనగానే మానే. అప్పుడు మాత్రమే మనం ఏమవుతామంటే క్రైస్తవులుగా ఉంటాము, క్రీస్తు యొక్క సంఘముగా, క్రీస్తు శరీరముగా ఉంటాము, పరిశుద్ధులుగా ఉంటాము. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. అందుకోసం చూడండి, యేసు మనకు ఒక మాదిరిని చూపించాడు. అందుకనే మనల్ని అంటాడు క్రీస్తు సంఘాన్ని, లేకపోతే క్రీస్తు శరీరాన్ని, లేకపోతే సంఘాన్ని ప్రభు ఏమంటాడంటే మీరు గొర్రెలు. ఆయన అంటే నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆయన మనకు ఒక మాదిరిని చూపించారు, ముందు నడుచుకుంటూ వెళ్ళాడు. ఆయన వెనకాల మనం ఏం చేయాలి? నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆయన వెంట నడుచున్నటువంటి గొర్రెలలో ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. ఒక గొర్రెల కాపరి ముందు నడుచుకుంటూ గొర్రెలు వెళ్ళిపోతున్నాయి. ఒకవేళ ఆ గొర్రె కాపరి నడిచిన మార్గంలో నడడం మానేసి పక్క నుంచి నడుస్తుంది, దాన్ని ఏమంటారు చెప్పండి? దారి తప్పిన గొర్రె అది. కానీ ఏం చేసేది? దాన్ని సింపుల్గా చెప్పండి, తప్పిపోయిన. అంతే. దేవునికి స్తోత్రం. తప్పిపోయిన గొర్రె అంటే తన యజమానుని వెంబడించడం లేదు, తన యజమాని మాటలో ఉండటం లేదు, యజమాని అడుగుజాడల్లో నడవటం లేదు. కానీ ఈ గొర్రె, ఏ గొర్రె? ఆ మందలో గొర్రె. కానీ ఎక్కడ నడుస్తుంది? దారి తప్పి నడుస్తుంది, దారి తప్పి తిరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు అనగా క్రీస్తును వెంబడించేవాడు, క్రీస్తును పోలి నడిచేటువంటి వాడు. యేసు అంటున్నాడు నా వెనకాల రండి అని. మూడవది ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన అంటున్న మాట ఏంటంటే మీరు నాకు ముందుగా వెళ్ళండి. మూడవ పిలుపు. మొదటిది నా యొద్దకు రండి, రెండవది నా వెనకాల రండి, మూడవది నాకు ముందుగా వెళ్ళండి. వారిని ఇద్దరిద్దరుగా ఆయన తను వెళ్ళు ప్రతి ప్రదేశానికి ముందుగా ఇద్దరిద్దరిని పంపించినప్పుడు మీరు వెళ్ళినప్పుడు జాలినైనను, ధనమునైనను, జోలనైనను ఏమి పట్టుకెళ్ళదు. దేవునికి స్తోత్రం. అంటే ముందుగా వెళ్ళవలసిన వారు, అంటే ముందు ఆయన దగ్గరకు వచ్చిన వారు ఆయన వెనకాల నడవాలి. ఆయన వెనక నడిచి నేర్చుకున్నవన్నీ ఆయన ముందు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. అంటే మూడవ పిలుపు ఏంటంటే క్రీస్తు దగ్గరికి వచ్చిన సంఘమునకు ప్రభు ఇస్తున్న మూడవ పిలుపు ఏంటంటే ఆయనకు ముందుగా వెళ్ళుట. we have to go before him. ఆయనకు ముందుగా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆయన వెళ్ళవలసిన స్థలమునకు వెళ్ళాలి. ఆయన ఎక్కడికైతే వెళ్ళగోరుతున్నాడో, ఆయన ఎక్కడైతే ఉండగోరుతున్నాడో, ఆయన ఎక్కడైతే పరిచయం చేయగోరుతున్నాడో, ఆయన ఎక్కడైతే ఆయన అద్భుతాలు చేయగోరుతున్నాడో ఆ స్థలములకు ఆయనను వెంబడించిన వారు ఆయనకు ముందుగా వెళ్ళి అక్కడ మార్గాన్ని సరళము చేయాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేయాలంటే దే హ్యావ్ టు ప్రీచ్ ద గాస్పెల్. వాళ్ళకి వెళ్ళి చేయాల్సిన విషయం ఏంటంటే ఇదిగో మా వెనకాల ఒక ఆయన వస్తున్నాడు, ఆయన మిమ్మలను బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో మేము వచ్చిన పని ఏంటంటే ఇదిగో ఇక్కడ సువార్త ప్రకటించడానికి ఒక ఆయన వస్తాడు, ఆయన మిమ్మల్ని బాగు చేస్తాడు, ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, ఆయన మిమ్మల్ని లేవనెత్తుతాడు, ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు, ఆయన మీ అవసరాలు తీరుస్తాడు, ఆయన మీ పాపము నుండి మిమ్మల్ని విముక్తిని చేస్తాడు అని ముందెళ్ళ ఏం చేయాలి? వెనక వచ్చేవారిని పరిచయము చేయాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఇప్పుడు సంఘం చేయాల్సినటువంటి పని ఏంటంటే నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు, వచ్చిన తర్వాత ఆయన దగ్గర వెంబడించావు, వెంబడించిన తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయనకంటే ముందుగా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? యేసుక్రీస్తు ప్రభువుల వారు ప్రతి విశ్వాసికి పెట్టినటువంటి భారం, ప్రతి విశ్వాసికి ప్రభు ఇచ్చినటువంటి పిలుపు ఆయన కంటే ముందుగా వెళ్ళుట, ఆయన కంటే ముందుగా వెళ్ళి మార్గమును సరళం చేయుట,
ఆయన కంటే ముందుకెళ్ళి వాక్యమును బోధించుట, ఆయన కంటే ముందుకెళ్ళి క్రీస్తును యేసును ఆ ప్రజలకు పరిచయము చేయుట. ఈ పిలుపు దేవుడు సంఘమంతటికి ఇచ్చాడు. కొంతమందికి ఆ భారాన్ని ఎక్కువ ఇస్తాడు. ఆ భారం కలిగిన వాళ్ళు ఏం చేస్తుంటారంటే, ప్రస్తుత కాలంలో దేవుడు నన్ను సువార్తకు పిలిచాడు, దేవుడు నన్ను దేవుని పని కొరకు పిలిచాడు, ఆయన నన్ను సువార్త ప్రకటన కొరకు పిలిచాడు, దేవుడు సంఘం కొరకు పిలిచాడు, దేవుడు నన్ను సువార్త ప్రకటించడానికి పిలిచాడు అని చెప్పి చాలా మంది ఆ భారం పెట్టుకుని వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, సువార్త కొరకు పిలిచాడు, దేవుని పని చేయడానికి పిలిచాడు అంటే సంఘం కట్టడానికి పిలిచాడు అనుకుని ఆ సంఘంలో నుంచి ఈ సంఘంలో నుంచి చుట్టాలంతరం పోగేసి కూర్చోబెట్టి నన్ను దేవుని పని చేయమన్నాడు అని చెప్పి సంఘాలు ఎట్టేస్తున్నారు. దేవుడు సంఘాన్ని కట్టడానికి పిలలేదు. దేనికి పిలిచాడంటే సువార్తను ప్రకటించడానికి సంఘాన్ని పిలిచాడు. సంఘానికి పట్టడానికి పిలుపు వేరు, అది కాపరి పిలుపు. కాపరి పిలుపు వేరు. కాపరి పని ఏంటయ్యా అంటే, కాపరి పని ఏంటి చెప్పండి? ఒకటి, కాపరి చేసే పని ఏంటండి? గొర్రెల్ని కాయాలి అంటే భద్రపరచాలి. రెండవది, ఆహారాన్ని సిద్ధం చేసి పెట్టాలి. మూడవది, గొర్రెలను నడిపించాలి. దే హ్యావ్ టు లీడ్ ద షిప్. ఒకటి పోషించాలి, రెండవది భద్రపరచాలి, మూడవది నడిపించాలి. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి. కాపరి పని ఇది. కానీ సువార్త చేయవలసిన పని ఏంటంటే, కాపరి చెప్పినటువంటి ఆహారాన్ని తిని, కాపరి ఇచ్చిన ఆహారాన్ని తిని, కాపరి పెట్టిన భోజనాన్ని తిని శుభ్రంగా తినేసి చెప్పట్లేదు ఏం చేయాలి? కాపరి తిన్న భోజనాన్ని తినేసి నిద్రపోతే ఏమవుతుందండి? అందులో బైబిల్లో ఉంటుంది, నీవు మనసున అదే వీళ్ళకి మదించడం అంటే కొవ్వు పట్టడం, తినేసి కూర్చున్న వాళ్ళకి దేవునికి స్తోత్రం. భోజనాన్ని తిన్నటువంటి గొర్రెలు, భద్రం చేయబడినటువంటి గొర్రెలు, నడిపించబడుతున్న గొర్రెలు ఏం చేయాలంటే ఫలించాలి. ఏం చేయాలి? ఒకవేళ ఫలించని గొర్రెలు ఉంటే ఎలా ఉంటుంది సంఘం? ఆ గొర్రెల దొడ్డు ఎలా ఉంటుందండి? 10 సంవత్సరాలైనా అయ్యే గొర్రెలు శుభ్రంగా తినేటు పడుకోవటం. ఆహారాన్ని భుజించినటువంటి గొర్రెలు, ఆహారాన్ని భుజించినటువంటి గొర్రెలు శుభ్రంగా ఏం చేయాలంటే ఫలించాలి. ఇప్పుడు గొర్రెలు ఫలిస్తే ఆ గొర్రెల మంద విస్తరిస్తుంది. ఆ గొర్రెల మంద విస్తరించడం ద్వారా ఆ గొర్రెల కాపరికి, ఆ గొర్రెలను కొనినటువంటి గొర్రెల కాపరికి మహిమ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు గొర్రెలుగా పిలువబడుతున్నటువంటి మనము, సంఘముగా పిలువబడుతున్న మనము దేవుని యొక్క వాక్యాన్ని విని కాపరి మనకు ఆహారాన్ని పెడుతున్నప్పుడు ఆహారాన్ని భుజించి మనం ఏం చేయాలంటే ఫలించే వారమై ఉండాలి. హల్లెలూయా. ఏం చేయాలండి? ఫలించాలి. ఫలించాలి అంటే ఖచ్చితంగా సంఘముగా ఉన్నటువంటి మనము, క్రీస్తు విశ్వాసులుగా ఉన్న మనము, క్రీస్తును వెంబడించినటువంటి మనము క్రీస్తు కంటే ముందుగా వెళ్ళి ఆయన గురించి ప్రకటన చేయాలి. ఆయన గురించినటువంటి విశేషము సంఘానికి, సమాజానికి ప్రకటించాలి. హల్లెలూయా. ఎక్కడ ప్రకటించాలి? ఎవరు ప్రకటించాలి? అయ్యారు మీరు ప్రార్థనకి వెళ్తారా? ఏ చర్చికి వెళ్తారు మీరు? పలానా చర్చికి వెళ్తారా? రెండు అయితే కూర్చొని మీకు వెళ్ళే చర్చి తప్ప, ఇదిగో బైబిల్ ఎలా ఉంది చూడు, మీ పాస్ గారు తప్పు చెప్పాడు చూడు, ఇదే ప్రకటించడం? వీళ్ళందరూ దొంగలు. వీళ్ళందరూ అసలు మామూలుగా కాదు, వీళ్ళందరూ దొంగలు. వీళ్ళు సేవ చేయడానికి రాలేదు. వాక్యులు అంటాడు, కక్ష చేతనను మిష చేతనైనను మీరు రక్షించబడ్డారు, మీరు వినడం వాక్యాన్ని మీరు గట్టిగా పట్టుకోండి అంతే. ఒకవేళ మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచి, క్రీస్తు రక్తంలో కడగబడితే చాలు, క్రీస్తు రక్తంలో కడగబడి బాప్తిస్మం పొందితే చాలు, మీరు పరలోక రాజ్యానికి వారసులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ సువార్త ప్రకటించడం అంటే సంఘాలు పాడు చేయడానికి బయలుదేరారు ఇప్పుడు జనాలు. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నీవు అద్దరికి, ఎక్కడికి వెళ్ళాలి? అద్దరికి వెళ్ళాలి. అద్దరి అంటే చాలా మంది మన ఊర్లో అద్దర్లకు వెళ్ళేవారు కదా. అద్దర్లకు వెళ్ళడం అంటే వేరే ప్రాంతం, వేరే ఊరు, అవతల ఒడ్డుకి వెళ్ళాలి. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే అద్దరికి వెళ్ళడం అంటే గల్లీ సముద్రాలు దాటి అవతలకి వెళ్ళారా బాబు. ఇక్కడ నేను సువార్త ప్రకటించాము, ఇక్కడ వేలాది మంది రక్షించబడ్డారు, వేలాది మంది సువార్త విన్నారు, వేలాది మంది ప్రభు యొక్క వాక్యాన్ని విన్నారు. మీరు అద్దరికి వెళ్ళండి, అవతల ఉన్న వారికి సువార్తను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.
మరి మనం ఎవరికి సువార్త ప్రకటిస్తున్నాం? సంఘం ఎవరికి సువార్త ప్రకటిస్తుంది? ఎవరిని ప్రభు దగ్గర నడిపిస్తూ ఉంది? ఎవరిని ప్రభువును నడిపిస్తూ ఉంది? ఎవరికి సువార్త ప్రకటిస్తున్నాను? ఎప్పుడైనా నీ మొహం పెట్టుకుని సువార్త ప్రకటించావా? బైబిల్లో అపోస్తలుడు పౌలు ఒక మాట చెప్తాడు. రోమా పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. రోమా పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం తొందరగా చదవండి. గ్రీసు దేశస్తులు కాని వారికిని, జ్ఞానులకును అజ్ఞానులకును నేను రుణస్థుడను. పౌలు గారు చెప్తున్నాడు, నేనేమై ఉన్నానట? రుణస్థుడను. నేను క్రీస్తును పోలి నడిచినట్లు నేను క్రీస్తును పోలి నడిచాను. నేను ఇప్పుడు రుణస్థుడను. నేను బాకీ ఉన్నాను. ఎవరికి బాకీ ఉన్నాడట? గ్రీసు దేశస్తులకును, గ్రీసు దేశస్తులు కాని వారికి, జ్ఞానులకును, అందరికీ బాకీ ఉన్నాడు. ఎవరికి బాకీ ఉన్నాడు? బాకీ ఉంటామంటే మనం ఏదో ఇవ్వాల్సింది ఉంది. మనం వాళ్ళకి ఇవ్వాల్సింది ఉంది. మనం వాళ్ళకి బాకీ ఉన్నాం. అన్యులకు బాకీ ఉన్నాం. ఏ విషయంలో బాకీ ఉన్నామంటే క్రీస్తును గురించినటువంటి విషయంలో బాకీ ఉన్నాం. అర్థమైతే దేవునికి స్తోత్రం. ఏ విషయంలో? క్రీస్తును గురించిన విషయంలో బాకీ ఉన్నాం. అంటే వారికి క్రీస్తును ప్రకటించవలసినటువంటి బాకీ మన మీద ఉంది. నీ ఎదుట ఒక అన్యుడు కనబడిన వెంటనే నువ్వు వాడు గుర్తు రావాల్సింది ఏంటంటే నువ్వు వాడికి బాకీ ఉన్నావు. అర్థమైందా మీకు? ఒక అన్యుడికి మనం ఏమున్నాం? బాకీ ఉన్నాం. ఇప్పుడు బాకీ ఏం చేయాలి? తీర్చాలా అండి? మనకు బాకీలు తీర్చే అలవాటు ఉందా? అప్పు ఎగ్గొట్టడం సమాజానికి బాగా అలవాటు అయిపోయింది కనుకనే సంఘంలోకి వచ్చిన వాళ్ళు కూడా అప్పులు తీర్చట్లేదు. ఏ అప్పులు? నువ్వు బాగా ఫాలో అవుతున్నావు మసెప్పు. ఏ అప్పు? క్రీస్తును గురించినటువంటి అప్పు కూడా తీర్చట్లేదు. అన్యునికి సువార్త విషయంలో నువ్వు అప్పున్నా, బాకీ ఉన్నా గనుక నువ్వేం చేయాలి? ఖచ్చితంగా అప్పు తీర్చాల్సిందే. అప్పు తీర్చడం మానేసి సోదు కబుర్లు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు నీకు ఎవడైనా ఒక అన్యుడు కనబడిన వెంటనే నువ్వు వాడికి ఏం చెప్పాలి? బాకీ ఉన్నంటారు, బాకీ తీసేసుకొని చెప్పాలి. అంతేగాని ఆ కేసు ఎక్కడ కొన్నావు, ఏ షాపులో కొన్నావు, ఎంత కొన్నావు, నీకు తెలుసా, పక్కెట్టాడా, లేనిపోని సోదంతా మాట్లాడుకుని శుభ్రంగా లేచి వచ్చేద్దాం.